గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడతాం. దమ్ముంటే రా, తెలంగాణ ద్రోహులెవరో అక్కడే తేల్చుకుందాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. అమరావతిలో మళ్లీ భూ సమీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం. విశాఖలో కాగ్నిజెంట్కు 22.19 ఎకరాల భూమి కేటాయింపు. బనకచెర్లపై కేంద్రాన్ని కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం. నామినేటెడ్ పదవుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు రాగానే నిర్ణయం తీసుకుందామన్న ముఖ్యమంత్రి. ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్ చేశారు. సిటీ ఏర్పాటు చేసి ఏడాది దాటింది, ఏం తేల్చలేదు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని ఈటెల రాజేందర్ డిమాండ్. స్థానిక ఎన్నికల్లో తమ గెలుపుపై కాంగ్రెస్ కు నమ్మకం లేదు. గోదావరి బనకచెర్లపై ఏ వేదికపైనా చర్చకు సిద్ధమన్న హరీష్ రావు. సింగయ్య కేసులో జగన్ కు ఏపీ పోలీసుల నోటీసులు. వైసీపీ అధినేత బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్. ఉగ్రవాదంపై మా వైఖరిని సింధూర్ చాటింది. ప్రతి రంగంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్న మోడీ. ప్రపంచంలోనే ఇండియా 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని వెల్లడి. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చట్ట ప్రకారమే జరిగాయన్న ఈసీ. వచ్చి కలిస్తే అన్ని అంశాలను వివరిస్తామని వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు. బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపలేదన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వందే భారత్ రైల్లో వాటర్ ఫాల్. ఏసీ డెక్ నుంచి నీళ్లు లీకేజ్. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు. గుజరాత్, యూపీ, హిమాచల్ ప్రదేశ్లో భారీ వానలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు ప్రజలకు ఇక్కట్లు. ఢిల్లీలో ఖర్గేతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భేటీ. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణపై చర్చ.